కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. కర్కాటక రాశి వారు చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి వీరికి పునస నక్షత్రం 4 పాదము, అలానే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఇలా కర్కాటక రాశి వారు చూస్తే జన్మస్థానంలో కుజుడు, తదుపరి ద్వితీయ స్థానంలో కేతువు, షష్ఠ స్థానంలో అష్టమ స్థానంలో రాహువు, అలానే భాగ్యంలో శని శుక్రులు, తర్వాత 10లో బుధుడు, 11లో మే 23 నుంచి 11లో బుధుడు, తదుపరి మే 14 నుంచి 11లో బుధుడు సంచారం చేయటం, 12లో గురువు సంచారం చేయటం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటకానికి జన్మస్థానం కుజుడు ఉన్నంత కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సొంత వాళ్ళే వ్యతిరేకిస్తుంటారు. అలానే కుజుడు జన్మంలో ఉండటం వల్ల ఇంటా బయట వివాదాలతో ముదిరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వివాదాలకి దూరంగా ఉండడం, మౌనాన్ని పాటించడం మంచిది. అది నేర్చుకోండి. తర్వాత ధనపరంగా ఎటువంటి లోటు లేదు. ధనం టైంకి రాకపోయినా మీకు ఏదైనా శుభకార్యానికి మాత్రం అవంతవే డబ్బులు వస్తాయి మీదికి. తర్వాత శుభకార్యాచరణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ముందరకెళ్ళే అవకాశం ఉంటాయి. గృహ ప్రవేశాలు కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ. తర్వాత ద్వితీయంలో కేతు ఉన్నాడు. వాగ్ధోరణి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకటి అంటే ఆ సగం మాటని వింటారు, ఇంకో సగం మాట అవతల మనిషి వినడు. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల ఎప్పుడో మీరు ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఏదైనా వ్యాధి ఉంటే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆయుష్కారు కూడా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరగటం, లేదా కాళ్ళకి సంబంధించి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా రావటం పెద్దవాళ్ళైతే. చిన్నవాళ్ళకు కూడా ఏంటంటే ఎప్పుడో తగిన యాక్సిడెంట్ జరిగినటువంటి ఏదన్నా ఉంటే కనుక అవి మళ్ళీ ఆ నొప్పిగా అవి రావటం మీద మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత శని శుక్రులు వీరికి ఈ యొక్క 9లో ఉన్నారు. కాబట్టి శని యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కానీ, స్థిరాస్తి సంపద కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ తండ్రి గారికి సంబంధించి కొంత యోగప్రదంగా ఉంటుంది. తర్వాత శుక్రుడు కూడా వీరికి యోగిస్తున్నాడు 9లో. ఇది ఒక 8 కన్నా 9 ఉచ్చలో ఉన్నాడు కాబట్టి నూతన పరిచయాలు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. వాడి పరిచయాలు కానీ అంటే మిమ్మల్ని ఎవరైనా చూసినా కూడా ఒక మర్యాదగా లోపలికి రమ్మంటారు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడదామనే ఒక ఆకర్షణ అనేది మీ దానిలో ఉంటుంది. అది వాళ్ళకి గ్రహిస్తారు. తర్వాత బుధుడు కూడా వీరికి ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉండటం వల్ల ఎక్కడైనా వెళ్ళండి, సభాగౌరవం, మర్యాద, తెలివితేటలు, మీ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలానే రవి బుధులు కూడా యోగప్రదంగా ఉంటున్నారు. బుద్ధి కుశలత కౌశలం బాగుంటుంది. రవి కనుక 11లో ఉన్నాడు కాబట్టి అహంకార దర్పం కొద్దిగా ఉంటుంది. అలానే 12లో గురువు ఉన్నాడు కాబట్టి కొంత వైజ్ఞానిక జ్ఞానం కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, యాత్రా ప్రదేశాలు కానీ, భక్తి భాగ్యత కానీ, తల్లిదండ్రుల మీద శ్రద్ధ కానీ, దైవభక్తి కానీ, పలానా టైంకి మనం చేసుకుందామని ఒక మంచి ఆలోచన, సజ్జన సాంగత్యం లాంటివి అనేకం కూడా అనుకూలంగా ఉంది. ఈ విధంగా మిమ్మల్ని మీ యొక్క ఆచార వ్యవహారాలని పొగిడే వాళ్ళే కొద్దిగా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఒక చిన్నది ఏంటంటే కుజుడు జన్మంలో ఉండటం వల్ల వాగ్వాదన, అకాల వైరాలు లాంటివి వచ్చే అవకాశం అవి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ నెల.